దేవునామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి యోహాను పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. చక్కని మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు. కొంతమంది ఏం చేస్తారంట, యేసుప్రభు నీ ఎరిగి ఉన్నాను, నాకు తెలుసు యేసుప్రభు గురించి, నేను యేసుప్రభుని నా హృదయంలో చేర్చుకున్నాను, ఆయన ఈ లోకానికి వచ్చిన రక్షకుడని నాకు తెలుసు అని చెప్పుకుంటూ ఏం చేస్తారంట, ఆయన ఆజ్ఞలను గైకొనరంట. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు అంటున్నాడు. మరి ఇక్కడ దేవుడు చక్కని మాట చెప్తున్నాడు. నిజమే, ఈ లోకంలో ప్రజలు ఎలా ఉన్నారంటే, యేసుప్రభుని ఎరిగాము అని చెప్పుకుంటూనే యేసుప్రభుని తెలుసుకున్నాను, మన పాపాలు ఆయన క్షమించాడు, ఆయన రక్తంతో నేను కడుక్కున్నాను, నా పాపమంతా ఆయన రక్తంలో నన్ను కడిగేశాడు శుభ్రంగా అని మనం చెప్పుకుంటూనే ఏం చేస్తున్నాము, దేవుని ఎరగనట్లుగా బ్రతుకుతున్నాం. మాటల్లో తప్పిపోతున్నాం, తలంపుల్లో తప్పిపోతున్నాం, ఊహల్లో తప్పిపోతున్నాం, ప్రవర్తనలో తప్పిపోతున్నాం, నడవడిలో తప్పిపోతున్నాం. అనుదిన జీవితంలో ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే ఉన్నాం. అంటే ఏంటనమాట, ఆయన ఆజ్ఞల్ని మనం మీరిపోతున్నాం అనమాట, వినట్ల, ఆయన ఆజ్ఞల్ని గైకొనట్ల. అందుకే ఇక్కడ భక్తుడు చక్కని మాట రాశాడు, దేవుని ఎరుగున్నానని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు అంటున్నాడు. మనం అందరికి ఏం చెప్పుకుంటున్నాము, నేను యేసుప్రభుని ఎరిగిన వ్యక్తినండి, నేను ఇప్పుడు యేసే బిడ్డగా మారిపోయానండి అని చెప్పుకుంటున్నాం. కానీ మారిన జీవితం మనలో ఉంటుందా అంటే కనబడట్లే. ఇదివరకటి జీవితాన్ని మనం ఎలా కలుగున్నామో మరలా ఆ జీవితాన్ని ఇష్టపడే వ్యక్తులుగా ఉంటున్నాం. దేవుని ఎరిగి కూడా ఎరగనట్లుగా జీవించే మనల్ని దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అబద్ధికులు అంటున్నాడు. మరి యేసుప్రభుని ఎరిగి మనం ఎలా జీవించాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి, ఆయన కట్టడల ప్రకారం నడుచుకోవాలి, ఆయన విధుల ప్రకారం నడుచుకోవాలి. కూర్చోమంటే కూర్చోవాలి, వద్దు నడవమ్మ అంటే నడవాలి, ఈ పని చేయొద్దు అంటే చేయకుండా ఉండాలి. దేవుడు చెప్పే జీవితానికి, దేవుడు చెప్తున్న మాటకు మనము వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటే మనం ఎవరవుతాం? అప్పుడు ఆయన ఆజ్ఞల్ని గైకొనని వారం అవుతాం, అంటే మాట వినని వారం అవుతాం. అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే అబద్ధికులు అంటున్నాడు. ఎవరు వినకపోతే వాళ్ళు అబద్ధికులు. నేను వేసే మాట వినట్లేదు అనుకోండి, నేను ఎవరిని? అబద్ధికురాలు. మరి నువ్వు వినకపోతే నువ్వు అబద్ధికుడు అన్నమాట. ఇక్కడ చక్కని మాట ఉంది, వానిలో సత్యము లేదు.
ఎప్పుడైతే మనలో సత్యమైన జీవితం ఉండదో మనలో ఉండేది ఏంటిది? అబద్ధమే. మాటలోనూ అబద్ధాలే చెప్తూ ఉంటాము, ప్రవర్తనలో కూడా అబద్ధమైన ప్రవర్తన. పైకి అందరికి కనబడేది ఒక ప్రవర్తన, కానీ అంతరంగంలో ఇన్నర్ ఫీలింగ్స్ వేరుగా ఉంటాయి. దేవునికి అయిష్టమైన నడవడి కలిగి ఉంటాం అనమాట. దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటాం. కానీ పైకి ఏం చెప్తాం? నేను యేసుప్రభు బిడ్డనండి అనుకుంటాం. పైకి ఏం చేస్తాం? భక్తి అని ముసుకేసుకుంటాం. కానీ మన అంతరంగంలో ఉండేది అబద్ధమైన జీవితం అన్నమాట. అలాంటి జీవితం వల్ల ఎన్నో నష్టాలు. నువ్వు అబద్ధికుడివి అని దేవుడు మనల్ని అన్నాడు అనుకోండి, మన జీవితము నిష్ప్రయోజనం. ఇంకా మనం బ్రతికుండి కూడా వేస్టే. ఇక్కడ దేవుడు చక్కని మాట చెప్తున్నాడు. దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ, అంటే అందరూ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. నేను యేసుప్రభుని ఎరుగున్నానండి, నేను యేసుప్రభు బిడ్డనండి, నేను అట్లా అండి, నేను ఎట్లాగండి, నేను అంత ప్రార్థన చేస్తానండి, నేను ఎలా బైబిల్ చదువుకుంటానండి, నేను ఎంత గొప్పగా దేవుళ్ళు ఎదుగుతున్నానండి. కానీ కార్యాలు సున్నా, అంతే. నిజమైన భక్తిలో గొప్పలు ఉండవు. మనము అందరికీ గొప్పలు చెప్పుకుంటూ తిరగం మనం. ఇక్కడ మరి దేవుడు చక్కని మాట రాయించాడు మన కోసమే, మనకు కనువిప్పు కలిగించడానికి. మనము యేసుప్రభు బిడ్డలమని చెప్పుకున్నాం, కానీ మరి నిజమైన యేసుప్రభు బిడ్డల్లాగా మనం ఉండాలి అంటే ఎలాంటి అబద్ధమైన జీవితాన్ని మనం కలుగున్నాము, ఏ విధంగా దేవుడు చెప్తున్న మరి ఆయన ఆజ్ఞ అంటే దేవుడు నీకు ఏమని చెప్తున్నాడో దాన్ని చెయ్యాలి. అది నువ్వు చెయ్యట్లేదంటే దేవుని యొక్క ఆజ్ఞ అంటే మాట, దేవుని యొక్క మాటని మీరినట్లే. ఈరోజు నిన్ను సినిమా చూడొద్దని చెప్పాడు దేవుడు. ఈరోజే కాదు, అసలు ఎప్పుడూ ఇష్టపడ్డ దేవుడు సినిమాలంటే. సినిమాలు చూడొద్దు అన్నాడు. నువ్వేం చేయాలి? మానేయాలి. అది మనకు ఒక షరతు, ఒక ఆజ్ఞ. అది వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నిన్ను నువ్వు సాధకం చేసుకున్నాడు దేవుడు. అప్పుడు నువ్వేం చేయాలి? వ్యర్థమైన వాటిని విసర్జించాలి. కొంతమంది ఉంటారు, ఇరుగమ్మ పొరుగమ్మని జత చేసుకొని కూర్చొని కాలక్షేపం కబుర్లు ఆడుతూ ఉంటాడు. అలా ఉంటారు. దేవునికి అది ఇష్టం అంటే ఇష్టం లేదు. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదన్నాడు దేవుడు. వాళ్ళని జత చేసుకుని కూర్చుంటున్నావు, అక్కడ దేవుని యొక్క ఆజ్ఞను ఏమవుతున్నావు? మేరుతున్నావు. కాబట్టి మనం ఏమైపోతాం? అబద్ధికులు అయిపోతాం. నువ్వు దొంగగా జీవిస్తున్నావేమో, ఒకవేళ దొంగతనాలకు అలవాటు పడిపోయేవేమో. దేవుడు చెప్తున్నాడు, వద్దు, దొంగతనాలు వద్దు, దొంగతనం చేయరాదు, దొంగతనం వద్దు, దొంగతనం చెయ్యొద్దు అని ఆజ్ఞ ఉంది. మనం ఆజ్ఞని మీరినట్లే. అంటే దేవుని దృష్టిలో మనం ఏమైపోయినట్లు? అబద్ధికులు అయిపోయినట్లు. నీ పొరుగువాని దగ్గర దేనిని ఆశించొద్దన్నావు. నువ్వేం చేస్తున్నావు? నీ పొరుగువాని భర్తను ఆశిస్తున్నావు, నీ పొరుగువాని భార్యను ఆశిస్తున్నావు. అంటే ఏంటనమాట? నువ్వేమవుతున్నావు? అబద్ధికుడు అయిపోతున్నావు.
ఇతరులు కలిగి ఉన్న దాన్ని నువ్వు ఆశిస్తున్నావు అంటే నువ్వు కూడా ఏమవుతున్నావు అనమాట, అబద్ధికుడు అయిపోతున్నావు. దేవునికి అట్లాంటి జీవితం అంటే ఇష్టం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు, యేసుప్రభు ఏం చెప్తున్నాడో ఆ ప్రకారముగా నడుచుకోవటమే దేవునికి ఇష్టమైంది. దేవుని ఎరిగిన బిడ్డను అంటున్నావు, రక్షణ పొందానంటున్నావు, మారు మనసు పొందానంటున్నావు, పాపక్షమాపణ పొందానంటున్నావు, కానీ నీ ఇంట్లో టీవీ సీరియల్స్ మానేస్తున్నావా? కొంతమంది ఉంటారు సీరియల్స్ చూసి అప్పుడు వెళ్తారు దేవుని సన్నిధికి. పొద్దున్నేమో గుడికి వెళ్తాం, దేవుని సన్నిధికి వెళ్ళి మరలా సాయంత్రానికి ఇంటికి వచ్చి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చి ఏం చేస్తాం, టీవీ ఆన్ చేసి దాంట్లో వచ్చే కార్యక్రమాలన్నీ వింటూ ఉంటాం. ఇక దేవుని మాటలన్నీ పెడచెవుని పెట్టేస్తాం. ఆ చెవితో వింటా, ఈ చెవితో వదిలేయడు. అంటే ఏంటనమాట, దేవుని ఎదుటి నువ్వు ఎలా ఉన్నావు, అబద్ధికుడు అయిపోతున్నావు. ఈరోజు దైవ గ్రంథాన్ని పఠించాలి. ప్రతిరోజు కూడా దైవ గ్రంథాన్ని పఠించడం మనం అలవాటు చేసుకోవాలి. పశువు ఏం చేస్తుంది, గడ్డి తినేస్తుంది, గబగబా తినేసి ఏం చేస్తుంది, దాన్ని నెవరేస్తూ ఉంటుంది. మనం కూడా దేవుని మాటలు చదువుకొని వాటిని మన జీవితానికి అప్లై చేసుకొని వాటిని నెవరు వేసుకుంటూ ఉండాలి. అవును, దేవుడు నాకు ఇట్లా చెప్పాడు, ఆదివారం చర్చికి వెళ్ళాను, ఇలా మాట్లాడాడు దేవుడు నాతో, కాబట్టి నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి అని ఆ ప్రకారంగా మనం ఆలోచనలు కలిగి ఉండాలి. కానీ అలా ఉండట్లా. అంటే ఏంటనమాట, మనం దేవుని దృష్టిలో దేవుని ఎదుట అబద్ధికులు అయిపోతున్నాం. దేవుని ఎరిగి ఉన్నామని మాత్రం చెప్పుకుంటున్నాం, మన యొక్క మాటలేమో దేవుని ఎరిగినట్లుగా ఉండి మన చేతలేమో అసలు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదండి అన్నట్లు చేస్తున్నాం. దేవుని ఆజ్ఞలను మర్చిపోయి బ్రతుకుతున్నాం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు మనల్ని, మీరు అబద్ధికులు. ఎవరైతే అబద్ధం చెప్తున్నారో వారిని దేవుడు అంటున్నాడు అబద్ధికుడు, అబద్ధికురాలు అని చెప్తున్నాడు. దేవునితో ఈ మాట అనిపించుకోవడం ఇది సరదా అయిన విషయం కాదు. ఇది ఎంతో కఠోరమైన మాట. మరియు వాళ్ళలో ఏముండదంట, సత్యము లేదంట. సత్యము అంటే ఏంటంటే యేసుప్రభువే సత్యం. సత్యము అంటే ఏంటంటే వాక్యమే సత్యం. అంటే వాక్యమైన యేసుప్రభు నీ హృదయంలో లేడనమాట. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరి మనం జీవిస్తున్నామో అబద్ధికులమైపోతున్నాము, దేవుని కలిగి లేని వారం అయిపోతున్నాం. సత్యమై ఉన్న యేసు ప్రభుని కలిగి లేని వారం అయిపోతున్నాం. మనం అందరికి ఏం చెప్పుకున్నాం, నేను యేసు ప్రభు బిడ్డనండి అని చెప్పుకున్నాం. కానీ మన నడవడి ఎట్లా ఉంది, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. మనకి ఏం చేయాలనిపిస్తే అది చేస్తున్నాం. దేవునికి ఇష్టమైనవి కాదు, దేవునికి అయిష్టమైనవి. ఒకసారి మనం ఇదే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చదువు. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదు. మనం అబద్ధికులు అవడమే కాదు, దేవుణ్ణి కూడా అబద్ధికుల్ని చేసేస్తున్నాం. మనం అబద్ధికులం అయ్యి దేవుని కూడా ఏం చేస్తున్నాం, అబద్ధికుల్ని చేస్తున్నాం. మనం తప్పు చేస్తూ ఏసయ్య నేనేం తప్పు చేయలేదు ఏసయ్య అని చెప్తున్నాం. ఏసైకి అన్నీ తెలుసు. ఆయన పరిశీలన చేయకుండానే పాపం ఎక్కడుందో కూడా చెప్పగలడు. నువ్వు ఏ విషయంలో తప్పిపోతున్నావో, నువ్వు ఎలా తప్పిపోతున్నావో, ఎలా అబద్ధికుడుగా అబద్ధికురాలుగా నువ్వు జీవిస్తున్నావో ఆయనకి సమస్తము తెలుసు. కానీ మనం ఏమనుకుంటాం, అప్పుడు నాలో ఏం తప్పులేదండి, నేను రక్షణ పొందానండి, పలానా సంవత్సరం పలానా తారీఖున పలానా నెలలో నేను రక్షణ పొందానండి అని చెప్తాను. ఆ రోజు రక్షణ పొందావు, మరి ఈ రోజు రక్షణ ఉందా నీకు?
మనము ఏ దినము ఆ దినమే రక్షణ పొందాలి. నిన్నటి రక్షణ ఈరోజు పనికిరాదు. నిన్న ఆహారం తిన్నావు కరెక్టే, కానీ ఈరోజు మరి ఆహారం ఎందుకు ఇంక నీకు? ఈరోజు ఆహారం అవసరం లేదు కదా. మరి ఈరోజు కూడా ఎందుకు తింటున్నాం మనం? నిన్నటి శక్తి ఈ రోజుకి సరిపోదు కాబట్టి మరలా శక్తి పుంజుకోవడానికి శరీరానికి కావాల్సిన ఆహారాన్ని ఇస్తున్నాం. అట్లాగే నిన్న చేసిన అతిక్రమాలన్నిటి కొరకు నిన్న దేవుని రక్తంలో నిన్ను నువ్వు కడుక్కున్నావు, శుభ్రం చేసుకున్నావు, దేవుని బిడ్డగా ఉన్నావు. మరి ఈ రోజు సంగతి ఏంటి? ఈ రోజు నువ్వు దేవుని బిడ్డమేనా? ఈ రోజు నాలో నిన్న నేను రక్షణ పొందానండి, నిన్న బాగా ప్రార్థన చేసుకున్నానండి, ఈరోజు అసలు ఏం ప్రార్థన చేసుకోలేదండి, అయినా కానీ నేను దేవుని బిడ్డని అంటే సరిపోతుందా? కుదరదు. మనం ఏం చేయాలంటే ఏ రోజుకి ఆ రోజే మన హృదయాన్ని దేవుని రక్తంలో కడుక్కోవాలి. ఇక్కడ చూడండి చక్కని మాట, మనం పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికులుగా చేయువారమగుదు, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. అంతే. ఎప్పుడైతే సత్యమైన యేసుక్రీస్తు మనలో ఉండడో మనలో ఏముండదు? వాక్యం ఉండదు. దేవుని మాటని కూడా ఎత్తుకుపోతాడు సాతాను. ఏం చెప్పుకుంటున్నావు? మనలో పాపం లేదని చెప్పుకుంటున్నాం కాబట్టి ఉదయం లెగుస్తాం, లేచింది మొదలు మాటల్లోనో, చూపుల్లోనో, తలంపుల్లోనో, ఆలోచనలోనో, ఆశల్లోనో, ఏదో ఒక విషయంలో మనం గమనించండి. మనం అనుకుంటాం నేను రక్షణ పొందాను, నేను దేవుని బిడ్డను అనుకుంటాం. దేవుని బిడ్డల్లో ఏ తప్పు చేయరా? ఖచ్చితంగా దేవుని బిడ్డలనే సాతాను బాగా పట్టుకుంటాడు. లోకస్తుల కంటే ఎక్కువ హడావుడి చేస్తూ ఉంటారు దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వాళ్ళే ఎక్కువ హడావుడి చేస్తూ ఉంటారు. సాతానుడు ఎక్కువ గలిబిలు ఎవరిని చేస్తారు? వాళ్ళనే చేస్తూ ఉంటాడు. వాళ్ళని ఎలాగోలా దేవుడి నుంచి దూరం చేయడమే వాడి యొక్క లక్ష్యం. మనమేమో అది గ్రహించుకోకుండా తొందరపడిపోతూ ఉంటాం, ఏదో ఒక అవిధేతలు చిక్కుపడిపోతూ ఉంటాం. ఏ చికాకు, ఏ గలిబిలో, ఏ కోపం, ఏ అసహనము, ఇవి చాలు దేవునికి వ్యతిరేకంగా అయిపోవడానికి. కాబట్టి మనం ఏం చేయాలి? మనలో పాపం లేదు అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు మనం బట్టలు వేసుకొని బయటకు వెళ్తాము, శుభ్రంగా స్నానం చేసాము, బట్టలు వేసుకున్నాము, రోడ్డు మీదకి వెళ్తాము, ఏదో ఒక దుమ్ము మనమే పడుతుందిగా. మరలా సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి ఏం చేస్తాం? వద్దులు స్నానం చేసి వేసుకున్నాను అని ఈ బట్టలు ఉంచుకుంటామా? ఉంచుకోము. ఏం చేస్తాం? అవి మార్చేసి మళ్ళీ స్నానం చేస్తాం, మళ్ళీ బట్టలు వేసుకుంటాం. ఎందుకు? పొద్దున స్నానం చేసావుగా, ఇంక సంవత్సరం జీవితకాలం అంతా సరిపోదా స్నానం? చాలు. ఎప్పటికప్పుడే మళ్ళీ ఫ్రెష్ అవుతూనే ఉండాలి. అట్లాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే ప్రతి క్షణం, ప్రతి కనురెప్ప పాటు మనల్ని మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి, మనల్ని మనం కడుక్కుంటూ ఉండాలి. మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నామా, అనుకూలంగా ఉన్నామా, ఎట్లా ఉన్నాము? దేవుని ఆజ్ఞను అతిక్రమించానా? మనం చేసే ప్రతి పనిని పరిశీలన చేసుకోవాలి. సాధారణ ఏంటంటే పరిశీలన చేసుకునేవాడు. నేను బాగానే ఉన్నానులే అనిపిస్తూ ఉంటాడు సాధారణ మనల్ని. అక్కడ ఏమైపోతూ ఉంటాం? దేవుళ్ళలో నుంచి జారిపోతూ ఉంటాం. మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 59వ కీర్తన చదువు. కీర్తన గ్రంథం 59వ కీర్తన 12వ వచనం చదువు. 12వ వచనంలో 3వ లైన్లో అబద్ధములను బట్టి గర్వములో చిక్కుబడుదురుగాక. అబద్ధాలు బట్టి ఏమైపోతూ ఉంటాం మనం? గర్వంలో చిక్కుపడిపోతూ ఉంటాం. సాతానుడు ఏంటంటే మనలో వచ్చే అవిధేతలను బట్టి, మరి దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతిదీ అది అబద్ధమే. ఇప్పుడు ఇంట్లో మనందరం దేవుని బిడ్డలం అయి ఉండి మన ఇంట్లో పిల్లలు ఉన్నారు. పిల్లలు ఏం చేయాలి? ఏది కావాలన్నా తల్లిదండ్రులను అడిగి తీసుకోవాలి. ఎందుకని?
బైబిల్లో ఒక ఆజ్ఞ ఉంది. ఏంటిది? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఏ పని చేయాలన్నా వాళ్ళని గౌరవిస్తూ పని చేయాలి. కాబట్టి మనకి ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు కూడా వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని డబ్బులు తీసుకొని వాడుకోవాలి. అలా కాదు మా డాడీని అని చెప్పేసి గబగబా జేబులో డబ్బులు తీసుకొని వాడుకుంటూ ఉంటే ఇష్టానుసారంగా పిల్లలు మనకి ఇష్టమవుతుందా? ఇష్టమవుతుంది. మళ్ళీ పిల్లల్ని అడిగామనుకోండి, పిల్లలు కరెక్ట్గా ఆన్సర్ చెప్తారని గ్యారంటీ ఉందా? ఒక్కొక్క పిల్లలు ఉంటారు నిజం చెప్తారు, కానీ ఇంకొక కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏమంటారు? అట్టే అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. ఏమో డాడీ నాకు తెలియదు డాడీ అంటారు, నేను తీయలేదు డాడీ అంటారు. మరి మనం కూడా ఏంటంటే దేవుని ఎరిగిన బిడ్డలమైన మనము సాతాను యొక్క చిక్కుల్లో పడిపోతూ ఉంటాం, వాడి యొక్క మాయలో ఇరుక్కుపోతూ ఉంటాం, వాడు చెప్పే అబద్ధ ప్రేరణకు లోబడిపోతూ ఉంటాం. అబద్ధాల్లో చిక్కుపడిపోయినప్పుడు ఏం చేస్తాం? మనకు తెలియకుండానే మనలో గర్వం వచ్చేస్తుంది, అతిశయమైన మనసు అనమాట. అంటే నిన్ను నువ్వే వెన్ను తట్టుకుంటూ ఉంటావు. పర్వాలేదులే, చిన్నదేగా, ఏం కాదు, చిన్నగా కోప్పడ్డాను అంతే కదా, దానికే మరి సారీ చెప్పాలా నేను అని మన మనసు ఏం చేస్తుంది? మనల్ని సమర్థిస్తూ ఉంటుంది. మన ఆలోచన సాతానుడు అంటే మనల్ని సమర్థిస్తూ ఉంటాడు. ఏమవుదులే, చిన్నదేగా, నువ్వు చేసిన పొరపాటు చిన్నదేగా, దానికి కూడా నువ్వు క్షమాపణ అడగల అనిపిస్తాడు. చిన్న మాట కూడా ఏం చేయాలి? మనం ఏమంటే గ్రహింపు కలిగి ఉండాలి. గ్రహింపు లేనప్పుడు ఏమవుతుంది? మనలో వచ్చిన అబద్ధాన్ని బట్టి సాతానుడు మనల్ని రెచ్చగొడుతూ ఉంటాడు. ఏమవ్వదులే, చిన్న విషయానికి కూడా నువ్వు లోబడెళ్ళి క్షమాపణ అడిగితే నిన్నేమనుకుంటారు? నువ్వు వేస్ట్ అనుకుంటారు. అక్కడ ఏమవుతుంది? మన అహంకారం దెబ్బతింటది. ఇక నెమ్మదిగా మన హృదయంలో ఏం ఏర్పడుతుంది? గర్వం ఏర్పడుతుంది అనమాట. మరి గర్వంలో చిక్కుబడిపోతూ ఉంటాం. ఒక పాప మెల్లపోయి ఏమవుతుంది? ఇంకో పాపానికి బానిసైపోతూ ఉంటాం. మళ్ళీ అదెల్లపోయి ఇంకొక అబద్ధానికి మొదలైపోతూ ఉంటుంది. అలా అబద్ధం తర్వాత అబద్ధం మన హృదయాన్ని చుట్టేస్తూ ఉంటుంది అనమాట. గర్వంలో చిక్కుపడిపోతూ ఉంటాం. ఇంకా దేవుడు ఇంకేం చెప్తున్నాడు చూద్దాం. ఇంకో మాట, సామెతల గ్రంథం 12వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం మనం గమనించినట్లయితే 22వ వచనం చూద్దాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. చూసావా? నువ్వు ఎప్పుడైతే అబద్ధం నువ్వు ఇష్టంగా ఆడుతూ ఉంటావో, చిన్నదే గాని పెద్దదే గాని, నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు నీ యొక్క ప్రవర్తనలో అబద్ధ ప్రవర్తన రావచ్చు, నీ చూపులో అబద్ధమైన చూపు రావచ్చు, నీ తలంపుల్లో అబద్ధమైన తలంపులు రావచ్చు. అంటే చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలు, ఇవి దేవునికి ఇష్టమైనవి, సాతానికి ఇష్టమైనవి. సాతాను అంతా చేయించేదంతా కూడా అబద్ధమైంది. నువ్వు ఏ విధంగా నీలో అబద్ధం ప్రవేశించినప్పటికీ కూడా తెలియని గర్వంలో చిక్కుపడిపోతాం. గర్వమైన మనసు మనలోకి వచ్చేస్తుంది. తర్వాత మనం ఎవరికి హేయమైపోతాం? దేవునికి హేయమైన వారం అయిపోతాం. అంటే అయిష్టమైన వ్యక్తులుగా అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే గర్వం మనలో వచ్చిందో దేవుడు మనల్ని మెచ్చడు. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అంటాడు. ఎప్పుడైతే మనలో గర్వం వస్తుందో, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవునికి ఇష్టమైనవి చేస్తూ ఉంటామో మనలో గర్వం వస్తుంది. గర్వం రాగానే దేవునికి ఏమైపోతాం? దూరం అయిపోతూ ఉంటాం. మనకు తెలియదు. మనం అనుకుంటాం, ఏంటి దేవుడు నాతో ఏం మాట్లాడట్లేదు, ప్రార్థన చేసినా కానీ ప్రార్థన రావట్లేదేంటి, నడిపింపు రావట్లేదేంటి, ఎక్కువసేపు దేవుని సన్నిధిలో మోకరించి ఉండలేకపోతున్నానేంటి, కనిపెట్టుకోలేకపోతున్నానండి. ఇదివరకు 2 గంటలు ప్రార్థన చేసుకునేదని ఇప్పుడు గంట కూడా ప్రార్థన చేసుకోవట్లేదేంటి, ఇప్పుడు ఏంటి అసలు పావు గంట కూడా ప్రార్థన నడవట్లేదు. అలా అనుకుంటాం. కానీ దేవునితో సన్నిధిని ఎక్కడ కోల్పోయానో అనే గ్రహింపు సాతానుడు మనకి కలుపుకుండా మనలో ఉన్న గర్వము అడ్డుపడిపోతూ ఉంటుంది.
మనకు తెలియకుండానే మనం దేవునికి అయిష్టమైన వారంగా అయిపోతూ ఉంటాం. అందుకే ఒక మాట అంటారు, రిపెంటెన్స్ కమ్స్ టూ లేట్ అంట. అంటే పశ్చాత్తాపం అంటే ఆలస్యంగా కలుగుతుందంట. ఎప్పుడు మనకు అన్ని నష్టాలు కలిగిన తర్వాత. దేవునికి హేయమైపోయే అంత పరిస్థితి మనకు అవసరమా? మనం ఈ లోకంలో బ్రతికేది ఎవరి ద్వారా? దేవుని ద్వారానే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే. ఆయన బట్టి ఊపిరి పీడిస్తున్నాం, ఊపిరి పీలుస్తున్నాం. ఈ లోకంలో బ్రతుకున్నామంటే కేవలం యేసు ప్రభువుని బట్టి, మనల్ని బట్టి మనం కాదు. మనలో ఏదో గొప్పతనం ఉందని కాదు, మనం గొప్పవాళ్ళమని కాదు. మనలో ఏ గొప్పతనం లేదు. మనం మంచి వాళ్ళమని ఈ లోకంలో బ్రతికలేము మనం. కానీ సాతానుడు ఆ గ్రహింపు లేకుండా దేవునికి అయిష్టమైన వాళ్ళుగా మనల్ని తయారు చేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు అంట. చివరికి మనం ఏమైపోతాం? దేవునికి హేయమైన వ్యక్తులు అయిపోతాం. ఎవరన్నా మనకి ఇష్టం లేదనుకోండి, మనకు కనబడ్డారు అనుకోండి, వాళ్ళ వైపు మన మొహాన్ని తిప్పగలవా? చెప్పం. ఎందుకని? నాకు ఇష్టం లేదండి అతను, నాకు ఇష్టం లేదండి ఆమె, అందుకే నేను ఆ వెంక కూడా చుట్టాను, నాకు మొహం చూపించడం కూడా నాకు ఇష్టం లేదండి, అందుకే ఆమె రాగా నేను ఇటు తిరిగిపోయానండి అంటారు మనుషులు. మరి మనం దేవునికి హేయమైన వారం అయిపోతే అసలు మన జీవితం ఇంకా ఎంత దుర్భరంగా తయారవుతుందో ఇక నేను చెప్పలేను. ఇది ఇంకా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథంలో చూద్దాం, 40వ కీర్తన 4వ వచనం చూద్దాం. ఈ అబద్ధాలు ఆడే వాళ్ళకి కలిగే నష్టం ఏంటో చూడండి. ఇంక ఎప్పుడైతే మనం ఇలాగా అబద్ధాలు ఆడుతూ దేవునికి హేయమైన వారం అయిపోతామో, దేవునికి అయిష్టమైన వ్యక్తులుగా మనం తయారవుతాము. ఈ కీర్తన గ్రంథం 40వ కీర్తన 4వ వచనంలో ఉంది, త్రోవ విడిచిపెట్టేస్తామంట. త్రోవ విడిచి అని ఉంది. త్రోవ విడిచి అబద్ధములతో తిరుగువారు అని ఉంది. అంటే ఏంటనమాట? దేవుని యొక్క మార్గాన్ని కూడా ఏం చేస్తాం? నెమ్మదిగా విడిచిపెట్టేస్తాం. వీళ్ళెవరు? యేసుప్రభుని ఎరిగి ఉన్నామని చెప్పుకునే వాళ్ళు అనమాట. నిజంగా దేవుని ఎరిగి ఉన్నారా అంటే ఎరిగిలేరు. వాళ్ళ యొక్క జీవిత విధానము ద్వారా నెమ్మదిగా యేసుప్రభుని విడిచిపెట్టి ఆ త్రోవను కూడా విడిచిపెట్టేసి అబద్ధాల మార్గంలో ముందుకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయితే అప్పుడు ఏం జరుగుతుంది? వారు ఎలా చివరికి ఏమైపోతారు వాళ్ళు అంటే, సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. 28వ వచనం, కూట సాక్షి నశించును. కూట సాక్షి అంటే అబద్ధాలు ఆడేవాళ్ళు. కూట సాక్షి అంటే వాళ్ళు ఏమైపోతారంట? నశించిపోతారంట. అంటే వాళ్ళ జీవితం వాళ్ళు ఎరగరు. వాళ్ళ బ్రతుకు ఏ విధంగా ముందుకు నడుస్తుందో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అనుకుంటారు, అబ్బా నేను చర్చికి వెళ్తున్నాను కదా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను బైబిల్ చదువుకుంటున్నాను కదా, నేను దేవుని బిడ్డగా ఉన్నాను కదా, కానీ నేను ఎందుకు ఇట్లాగ అయిపోతున్నాను అనే ఆలోచన సాతానుడు వారిలోకి రానివ్వడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, కూట సాక్షి నశించును అని అంటున్నాడు. అంటే అబద్ధములు ఆడేవాళ్ళు ఏమైపోతారు? చివరికి నశించిపోతారంట. మనం నాశనం అయిపోవడానికి మనం దేవుడు రక్షించుకున్నాడా? మనం నిష్ప్రయోజకులుగా అయిపోవడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడా? మనం దేవుని ఎరిగిన వారంగా ఎందుకున్నాము? ఈ లోకంలో ఏ శ్రమ కలిగినా, ఏ శోధన కలిగినా, ఏ బాధ కలిగినా, ఏ దుఃఖం కలిగినా గాని ఏది కూడా దేవుడి నుంచి మనల్ని ఎడవాపేదిగా ఉండకూడదు. అది అబద్ధమైనా, అది ఏదైనా మనము దేవునికి అనుకూలంగా ఉండాలి కానీ సాతానికి అనుకూలంగా ఉండటం కాదు. దేవుడు కఠోరమైన మాట చెప్తున్నాడు, కూట సాక్షి నశించును అని. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా? నువ్వు ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో నీకుండేది ఏంటిది? నాశనమే. నాశనం కొరకు మనం ఎంత ప్రయాసపడాలా ఈ లోకంలో?
మనం బ్రతుకుండేది కొద్ది కాలమే, కొద్ది సంవత్సరాలే, కొద్ది దినాలే. ఈ కొద్ది దినాల బ్రతుకు కోసం మహా అయితే 60 సంవత్సరాలు, లేకపోతే 70, లేకపోతే 80, ఇంకా నీకు బలం ఉంటే 90, లేకపోతే 100. ఇంకెంత దాటి బ్రతకట్ల జనాలు. ఈ కొద్ది జీవితం కోసం మన బ్రతుకు ఎండమావులు అయిపోతే మనం జీవితం వల్ల మనకు ఉపయోగం ఏంటి అసలు? బ్రతుకున్న ఈ కొద్ది కాలంలోనే దేవుడికి సంతోషాన్ని మనం పొందుకోలేకపోతే మన బ్రతుకు వల్ల మనకు ఉపయోగం ఏంటి? నశించిపోవడానిక మనం ఈ లోకంలో ఇంకా బ్రతుకున్నది? దేవుణ్ణి కలిగి మేలు పొందాల్సిన మనము దేవుని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ నశించిపోతున్నాం. నేను దేవుని కలిగి ఉన్నానండి, దేవుని బిడ్డనని చెప్పుకున్నాం అందరికీ. కానీ నీ జీవితంలో అభివృద్ధి ఉందా? నీ జీవితంలో ఆశీర్వాదం ఉందా? నీ జీవితంలో నెమ్మది ఉందా? నీ జీవితంలో సంతోషం ఉందా? నీ జీవితంలో ఆనందం ఉందా? మరి నువ్వెందుకు పొందుకోవట్లా? దేవుడు చెప్తున్నాడు, కోట సాక్షి నశించును అంటున్నాడు. అబద్ధమైన ప్రవర్తనతో నువ్వు జీవిస్తున్నావా? సత్యాన్ని వదిలిపెట్టి అసత్యమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నావా? నువ్వు ఏ పాపంలో నశించిపోతున్నావో నాకైతే తెలియదు. గాని మనం చేసే ప్రతి పాపం కూడా అది అబద్ధమైంది, అది నిజమైంది కాదు, నిజమైన జీవితం కాదది. నువ్వు కంటి చూపు ద్వారా పాపం చేసినా, నోటి ద్వారా పాపం చేసినా, నీ శరీరం ద్వారా పాపం చేసినా, నీ చేష్టల ద్వారా నువ్వు ఏ అవిధేతలు చిక్కుపడినా అదంతా కూడా అబద్ధమైన జీవితమే, నిజమైన జీవితం కాదు. దేవుడు చెప్తున్నాడు, కోట సాక్షి నశించును అని. నీలో అబద్ధమైన జీవితం ఉంటే ఖచ్చితంగా మనకు కలిగేది నష్టమే అని చెప్తున్నాడు దేవుడు. ఇంకా మనం గమనించినట్లయితే ఇదే సామెతల గ్రంథం 25వ అధ్యాయం చూద్దాం. 25వ అధ్యాయం 18వ వచనంలో మరి యొక్క కోట సాక్షి ఎట్లా ఉంటాడో చెప్తున్నాడు దేవుడు. 25వ అధ్యాయం 18వ వచనంలో చూద్దాం. తన పొరుగువాని మీద కూట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. ఇంకా అంటే కూట సాక్షి అంటే అబద్ధాలు పలికే వాళ్ళని కూట సాక్షులు అంటారు. మరి ఇట్లాగా పొరుగువారి మీద అంటే పొరుగు వాళ్ళంటే ఎవరు? మన అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, మన బంధుమిత్రులు అవ్వచ్చు, మన ఇళ్ల పక్కన జీవిస్తున్న వాళ్ళు అవ్వచ్చు. ఎవరైనా సరే వాళ్ళు పొరుగు వాళ్ళని. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ పొరుగువాని మీద కూట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. 3 రకాల వస్తువులతో పోలుస్తున్నాడు. అబద్ధమైన జీవితాన్ని కలిగిన వారిని 3 రకాల వ్యక్తులుగా పోలుస్తున్నాడు దేవుడు. సమ్మెట ఎప్పుడు ఉపయోగిస్తాం? ఇప్పుడు ఒక మొద్దు లాంటి ఇనుము ఉందనుకోండి, ఆ ఇనుముని పదునైన కత్తిలాగా తయారు చేయాలి. దానికి ఏం చేస్తాం? సమ్మెట దెబ్బలు కొడతా ఉంటారు. సమ్మెట దాని మీద సుత్తి దెబ్బలు కొడతా ఉంటారు కదా. అంటే ఇతరుల మీద మనం ఏంటంటే బలంగా అబద్ధాలు స్టాంప్ వేస్తూ ఉంటాం. నీ ఎదుటిన్న వ్యక్తి నిజమైన వ్యక్తో అబద్ధమైన వ్యక్తో నీకు తెలీదు, కానీ నువ్వేం చేస్తూ ఉంటావు? నువ్వు బలమైన స్టాంప్ వేస్తావు, సమ్మెట్లాగా అనమాట. సుత్తి కనుక ఇనుముని సాగొట్టడానికి ఎట్లాగా సమ్మెట దెబ్బలు వేస్తూ ఉంటుందో, సమ్మెట దెబ్బలు కొడుతూ ఉంటుందో, అట్లాగే నువ్వేం చేస్తూ ఉంటావు? ఇతరుల గురించి నీకు తెలియకపోయినా కానీ నువ్వేం చేస్తూ ఉంటావు? అబద్ధాన్ని నిజంగా స్టాంప్ వేసి మరీ చెప్తావు అనమాట. అది దేవునికి ఇష్టమా అంటే ఇష్టం లేదు. ఇంకా ఖడ్గం అంటే కత్తి. కొంతమంది మాటలు ఉంటాయి, ఎదుటి వ్యక్తిని పొడి చేసినంత పనిగా ఉంటాయి. ఆ మాటలు పొడవకపోయినా సరే ఆ మాటలతో గుచ్చుతూ ఉంటారు.
కొంతమంది అట్లా ఉంటారు, వాళ్ళు ఇష్టం అంటే దేవునికి ఇష్టం లేదు, వాళ్ళు కూడా హేయమైన వాళ్ళే దేవునికి. ఇంకెలా ఉంటారంటే వాడిగల అంబును పోలిన వారంట. అంటే వాడిగల అంబు అంటే ఒక బాణాన్ని గురి చూసి వదిలేమనుకోండి ఏమవుతుంది, అది ఎక్కడెళ్ళి కొట్టాలో అక్కడ కొట్టుద్ది. అట్లాగే ఎదుటి వ్యక్తిని ఏం చేస్తూ ఉంటాం, ఒక్కోసారి ఎక్కడ దెబ్బ తీయాలో అక్కడ దెబ్బ తీస్తూ ఉంటారు. ఒక్కసారి మనం తెలియకుండానే మంచి వ్యక్తులకి మనం హానిగా అయిపోతూ ఉంటాం. మనం చెప్పే అబద్ధాల వల్ల ఎదుటి వారి జీవితాలు అన్న ఆలోచన కూడా మనం లేకుండా ఏం చేస్తుంటాం, అబద్ధాలు ఆడేస్తాం. అట్లా ఉండదు దేవుడు. ఇది సామెతల గ్రంథం మనం గమనించినట్లయితే 24వ వచనంలో మనం చూసినట్లయితే 24వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. 28వ వచనం, 24వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. నీ పొరుగువాని మీద సాక్ష్యం పలకకుము. దేవుడు చెప్తున్నాడు, నీ పొరుగువారి మీద సాక్ష్యం పలకొద్దు. ఎలా, ఏ విధంగా పలకొద్దు అంటే చూడండి, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? దేవుడు సాక్ష్యం, ఏ సాక్ష్యం చెప్పొద్దు అన్నాడు? అబద్ధ సాక్ష్యం చెప్పబాకు అన్నాడు దేవుడు. నీ నోటితో మోసపు మాటలు నువ్వు చెప్పకు అన్నాడు దేవుడు. మనం ఏం చేయాలి? మన నోటితో జాగ్రత్తగా ఉండాలి. చిన్న నిప్పు అంట పెద్ద అడవిని తగలబెట్టిందంట. అలాగే మన నాలుగు చిన్నదే కానీ జీవితాలని కూల్చేస్తూ ఉంటుంది, చిచ్చు పెట్టేస్తుంది అనమాట. చిన్న మాట జీవితాలని చిందరవందరం చేసేస్తుంది. అందుకని ఏం చేయాలి? మన నోటితో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నీ పొరుగువాని మీద సాక్ష్యం పలకొద్దు, నీ నోటితో మోసపు మాటలు చెప్పొద్దు అంటున్నాడు దేవుడు. మనం ఏం చేస్తూ ఉంటాం? నన్నెవరు చూసారులే, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నన్ను క్షమించు అంటే సరిపోద్దులే. ఈ మధ్యకాలంలో కొంతమంది అదే నేర్చుకుంటున్నారు. ఏసయ్యా నేను తప్పు చేశానయ్యా, అనుకోకుండా తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అంటే సరిపోతుంది అనుకొని కావాలని తప్పులు చేస్తున్నారు కొంతమంది. అట్లాంటి జీవితం కూడా ఏసయ్య మెచ్చుకోడు. తెలియక చేసిన వారికి ఒకసారి దండన ఇస్తే దేవుడు, ఒకసారి పనిష్మెంట్ వేస్తే దేవుడు, తెలియక చేసిన వాళ్ళకి ఒక పనిష్మెంట్, తెలిసి తప్పు చేస్తా అంటే రెండంత పనిష్మెంట్ అంట. అంటే 2 శిక్షలు భరించాలి. తెలియక తప్పు చేసినందుకు 10 దెబ్బలు కొట్టారనుకోండి, ఇంకెన్ని కొట్టాలి? తెలిసి చేస్తే 20 దెబ్బలు కొట్టాలి. దేవుడు ఒక్కసారి కొట్టేటంటే మనం లెగ్గలమా? అస్సలు లేచి మళ్ళీ తిరగలమా? ఈ మనసులో పడుకోవడమే. ఒక ఆయన అంట, ఇది రాజరత్నం గారి కాలంలో జరిగిన సంఘటన, యథార్థ సంఘటన. ఒక ఆయన అంట రాజరత్నం గారికి అంట దేవుడు చెప్పాడంట, బందల రాజరత్నం అయ్య గారికి దేవుడు ఒక మాట చెప్పాడంట, ఇగో పలానా ఊరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టు అన్నాడంట. అంటే ఆయన ఏం చేశాడంట, ఎవరో ఒక అమ్మాయితో తిరగడానికి నాకు డ్యూటీకి వెళ్తున్నాను, నాకు పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడంట. అమ్మాయితో తిరగడానికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో దేవుడు ప్రార్థన పెట్టమన్నాడుగా. ఈ అయ్యగారు వెళ్ళారంట, 3 రోజులు ప్రార్థన పెట్టారంట. ప్రార్థన ముగించుకొని తిరిగి వచ్చేసారంట. ఇక అమ్మాయితో తిరగడం అయిపోయింది. ఈ అబ్బాయి 3 రోజులకి ఇంటికి వచ్చాడు. దేవుడి మాట ధిక్కరించి వెళ్ళాడు కదా, సత్యమైన దేవుణ్ణి సత్యముగా అంగీకరించలే. తిరిగి వచ్చాడంటే అంతే మంచమే పడ్డాడండి. మంచమే పట్టమంటే మళ్ళీ తిరిగి మంచం
దిగి కింద తిరగలేనంత జబ్బు వచ్చింది అనమాట. ఆ మంచం మీద అలాగే ఉన్నాడు, అటగే చనిపోవడం కూడా జరిగింది. దేవుడు మన మేలు కోరే దేవుడు. నువ్వు ఏ అబద్ధమైన దానికి ప్రయాణం చేసి పరుగులెత్తుతున్నావో జాగ్రత్త. అబద్ధమైన జీవితానికి మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే మన పెదవులతో మనం మోసపు మాటలు చెప్పకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 30వ అధ్యాయం మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చదువు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. ఇక్కడ దావీదు భక్తుడు చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే అబద్ధములు నాకు దూరంగా ఉంచయ్యా. దావీదు భక్తుడికి ఎంత శ్రద్ధో కదా, అవునా? అడుగుతున్నాడు. మనకు అవసరమైనది ఏదో మనం దానికి దగ్గర అయ్యేటట్లుగా ప్రార్థన చేసుకోవాలి. ఏది మనకు అవసరమైనది కాదో దానికి మనంతటా మనం దూరంగా ఉండలేకపోతున్నామా? దేవుని సహాయం మనం కోరుకోవాలి. దేవా, ఈ విషయంలో నేను నీకు దూరం అయిపోతున్నానయ్యా, నాకు సహాయం చేయనైనా. కంటి చూపులో అబద్ధమైన త్రోవలో నడుస్తున్నావా? నీ ఇష్టానుసారమైన వాటిని చూస్తున్నావా? లోక చూపులు కలుగున్నావా? దేవుని సహాయం కోరుకో. దాని నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడుదలిస్తాడు. నువ్వు ఏ అబద్ధమైన జీవితాన్ని కలుగున్నావో, ఏ పాపంలో చిక్కుబడిపోయి బ్రతుకుతున్నావో, దాని నుంచి విడుదల పొందలేకపోతున్నావేమో, దేవుణ్ణి అడుగు. దేవా, నాకు సహాయం చేయనైనా. మనం బ్రతిమాలుకోవాలి దేవుని, సర్వశక్తివంతుని మనం బ్రతిమాలుకోవాలి. ఆయన ఏం చేస్తాడు? తప్పనిసరిగా మనకి ఖచ్చితమైన సహాయాన్ని ఖచ్చితంగా అందిస్తాడు. మనం నిజమైన దేవుని బిడ్డలమని ఎప్పుడు కూడా గుర్తెరగాలి. మనం ఎలాగా? మన అవిధేతలు ఏ అవిధేతలో సాతానుడు మనం కూర్చోబెడుతున్నాడో ఆ అవిధేతను మనం గుర్తించి నిజమైన బిడ్డలుగా మనం ఉండాలి, యేసు ప్రభువు బిడ్డలుగా. మన అవిధేతలు మనం గుర్తించలేకపోతున్నాం అంటే, మనలో వస్తున్న మల్లాన్ని మనం గుర్తించలేకపోతున్నాం అంటే ఏదో ఒక అబద్ధమనే గర్వంలో మనం చిక్కుబడిపోతున్నాం అనమాట. సాతానుడు ఏంటంటే ఈ లోక సంబంధమైన దేవత మన మనోనేత్రాల కంట గుడ్డితనం కలిగేస్తుందంట. అప్పుడు ఏమవుతుంది? మన కళ్ళు గుడ్డి అయిపోయినాయి అనుకోండి. అంటే కళ్ళు అంటే ఈ బాహ్య నేత్రాలు కాదు, ఆత్మీయ నేత్రాలు. ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలు గుడ్డిగా అయిపోతాయో మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా గుడ్డిగా అయిపోతాయి. మన మనసు మొద్దుబారిపోద్ది. మనసు ఏం చెప్పదు. ఇక చేతులు మన ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉంటాయి, కాళ్ళు మన ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉంటాయి, మన ఆలోచనలు మనకిష్టమైన ఆలోచనలు చెప్తూ ఉంటాయి. దేవునికి ఇష్టమైన ఆలోచనలు చెప్పవు. ఎందుకని? మన నేత్రాలు గుడ్డి అయిపోయినాయిగా. బాహ్యంగా చూస్తున్న నేత్రాలు కాదు సుమా నేను మాట్లాడేది, అంతర్నేత్రాల గురించి, ఆత్మీయ నేత్రాల గురించి. మనకు దేవుడు 2 నేత్రాలు పెట్టాడు. ఈ బాహ్య నేత్రాలతో ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని చూస్తూ ఉంటాం, నీ ముందున్న వాటన్నిటిని చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరిస్తూ ఉంటామో కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకున్నప్పుడు తెరవబడేది ఏంటిది? అంతర్నేత్రం. ఆ నేత్రంతో వేటిని చూస్తాము? ఆత్మీయ విషయాలు చూస్తూ ఉంటాం. అదే మనం ప్రార్థన మోకరించినప్పుడు, లేదంటే నువ్వు ఎటు తిరుగుతున్నా, నడుస్తున్నా, పడుకున్నా, కూర్చున్నా, ఏం చేస్తున్నా, నీకు గ్రహింపగలిగిన నేత్రాలు ఉన్నాయనుకోండి, ఆ నేత్రాలతో ఏం చేస్తావు? ప్రతిదాన్ని పరిశీలన చేస్తావు. అమ్మో, ఈ విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయంలో దేవునికి ఇష్టమైంది నా ముందుకు రాబోతుంది, కాబట్టి ప్రభా వీటిలో నాకు జయమివయ్యా అని వెంటనే ఏం చేస్తూ ఉంటావు? సాతాను బారిన పడకుండా దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉంటావు. దావీదు భక్తుడు అడిగినట్లుగా మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? నాకు దూరం ఉంచేయి అని అడగగలుగుతాం. దావీదు భక్తుడు ఏమని అడుగుతున్నాడు? అబద్ధం నాకు దూరం ఉంచమని అడుగుతున్నాడు. అంటే అబద్ధమైన జీవితం నాకు దూరం ఉంచునైనా అని అడుగుతున్నాడు. మనం కూడా ఏం చేయాలి? అడగాలి దేవుణ్ణి. ఏ విషయంలో దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నాము ఆ విషయంలో ఏం చేయాలి? దేవుని సహాయం మనం కోరుకోవాలి. అప్పుడు
అప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. శత్రువుని మనం ఏం చేస్తాం, ఇట్టి జయించగలుగుతాం అనమాట. ఇంకా మనం గమనించినట్లయితే మరి ఒకవేళ ఇంకా నువ్వు అబద్ధమైన జీవితంలో జీవిస్తూ ఉన్నావు అనుకో, ఇన్ని చెప్పినా కూడా నీ మనసుని ఇంకా కఠినపరుచుకుంటున్నావు. అప్పుడు మరి నువ్వేమైపోతావు, అప్పుడు ఏం జరుగుతుంది నీకు అంటే మనం గమనించినట్లయితే ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథంలో చక్కని మాట ఉంది. 21వ అధ్యాయం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూసినట్లయితే 27వ వచనంలో ఉంది. అక్కడ కఠినమైన మాట ఉంది. అక్కడ ఏ మాట చూడండి. గొర్రెపిల్ల యొక్క ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని కింద లైన్లోకి వెళ్దాం. అబద్ధమైన దాన్ని జరిగించి వాడైనను దానిలోకి ప్రవేశింపడు. చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాడు యేసయ్య. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారండి. నువ్వు అబద్ధాన్ని జరిగిస్తున్నావుగా, అబద్ధ ప్రకారంగా నడుచుకుంటున్నావుగా, నా ఇష్టం నా బ్రతుకు నా ఇష్టం అంటున్నావు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. దావీదు భక్తుల్లాగా దేవుని సహాయం కూడా కోరుకోవట్లేదు. నాకు అన్నీ తెలుసులే అనుకుంటున్నావు. యేసు ప్రభువు నేను ఎరుగున్నాను అనుకుంటున్నావు. తప్పటడుగులు వేస్తున్నావు, అబద్ధ ప్రయాణం చేస్తున్నావు. కాబట్టి నీ తుది శ్వాస ఈ లోకంలో విడిచావు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావా? దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అబద్ధమైన దాన్ని జరిగించువాడు దానిలోకి ప్రవేశింపడని చెప్తున్నాడు. దేవుడేమో ప్రవేశించడం చెప్తున్నాడు. నువ్వు అబద్ధంగా జీవిస్తే నువ్వు పరలోకంలోకి ప్రవేశించమని చెప్తున్నాడు. ఇంత పరలోకం అసలు ఎలాగుంటుంది తెలియక మనం దాన్ని పోగొట్టుకుంటున్నాం. ఒకసారి చూడండి, ఇదే అధ్యాయం 18వ వచనంలో ఉంది. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడును. సూర్యకాంతములతో కట్టబడిందంట ఆ పట్టణం. అంటే పచ్చని రాళ్లతో ఉందంట ఆ పట్టణం. పచ్చిగా కట్టబడిందంట. ఎటు చూసినా పచ్చిగా కనపడుతూ ఉంటుంది. ఇంకా మనం గమనిస్తే 18వ వచనంలోనే 2వ లైన్, పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణము ఎట్లా కనపడుతుంది, ఎట్లా ఉందంట, శుద్ధ సువర్ణం లాగా ఉందంట. స్వచ్ఛమైన బంగారం కంటే కూడా స్వచ్ఛమైంది అనమాట. ఇక్కడ బంగారాన్ని పెట్టుకోవాలంటే ఇప్పుడు బోల్డ్ రేటు. మరి అది పరలోకంలో, ఆ పరలోకం అంతా కూడా దేంతో కట్టబడింది? స్వచ్ఛమైన బంగారంతో కట్టబడిందంట. శుద్ధ సువర్ణంగా ఉందంట ఆ పట్టణం. ఇంకా మనం గమనించినట్లయితే 19వ వచనంలో, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడిందంట. సరే, ఆ పునాదుల్ని దేంతో అలంకరించారంట? రత్నాలతో. ఒకే విధమైన రత్నం కాదు, నానావిధ రత్నాలు. ఇక్కడ 12 రకాల రత్నాలు ఇచ్చాడు. ఆ రత్నాలతో అలంకరించారంట పునాదుల్ని. ఇంకా మనం 21వ వచనంలో గమనించినట్లయితే దాని 12 గుమ్మములు 12 ముత్యాలంట. మన గుమ్మాలు దేంతో పెట్టుకుంటాం? సిమెంట్ గుమ్మాలు పెట్టుకుంటాం, లేకపోతే కర్ర గుమ్మాలు పెట్టుకుంటాం. టేకు గుమ్మాలు, తుమ్మకర్ర గుమ్మాలు రకరకాలుగా ఉంటాయి. స్తోమతను బట్టి పెట్టుకుంటాం. కానీ ఇక్కడ గుమ్మాలు దేంతో కట్టబడినాయి అంట? ముత్యాలతో కట్టబడినాయి అంట. చూడండి, అక్కడ దేవుడు చక్కని మాట చెప్పాడు. దాని 12 మొత్తం ఎన్ని గుమ్మాలు ఉంటాయంట? పరలోకానికి 12 గుమ్మాలు ఉంటాయంట. 12 గుమ్మాలు కూడా 12 ముత్యాలతో కట్టబడినాయి అంట. ఒక్కొక్క గుమ్మ ఒక్కొక్క ముత్యం అనమాట. ఇంకా మనం గమనించినట్లయితే 21వ వచనంలోని చివరి లైను, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై ఉండునంట. సరే, ఆ రాజవీధి మన వీధిలోకి వెళ్తే ఏముంటది? కింద దిగి గుమ్మం దిగి బయటికి వెళ్ళాము రోడ్డు మీదకి, అంత దుమ్మే ఉంటది కదా. మన బట్టల మీద కూడా పడుతుంది ఆ దుమ్ము.
కానీ పరలోక పట్టణంలో ఆ యొక్క వీధి ఎలా ఉంటుందంటే రాజవీధి స్వచ్ఛమైన సువర్ణం, శుద్ధ సువర్ణం అంట. అంటే కేడియం బంగారం కంటే ఇంకా స్వచ్ఛమైనది అన్నమాట. స్వచ్ఛమైన బంగారంలో ఒకసారి మన యొక్క ప్రతిబింబాన్ని చూసుకుంటూ దానిలో కూడా కనపడుతుంది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 23వ వచనంలో ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రె పిల్లయే దానికి దీపం. అక్కడ దీపం ఎవరు? అక్కడ ఏం కరెంట్ లేదు, అక్కడ సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు అంట. అక్కడ ఉండేది ఏంటిది? మరి గొర్రె పిల్ల మాత్రమే అక్కడ దీపంగా ఉంటాడంట. గొర్రె పిల్ల అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే దీపం అనమాట. ఆయనే ప్రకాశమానంగా వెలిగిపోతూ ఉంటాడు. అది పరలోకం అంతా కూడా దేవుని మహిమతో నిండిపోతుంది. తండ్రి అయిన దేవుని మహిమతో నిండిపోతుంది అనమాట పరలోకం అంతా కూడా. ఇంకా మనం గమనించినట్లయితే 25వ వచనంలో రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడును. పగలో రాత్రి రెండు ఉండవు, మనకైతే పగలో రాత్రి. కానీ అక్కడ రాత్రి అనేది ఉండదంట, ఎప్పుడు కూడా పగలే అనమాట. ఎప్పుడు కూడా గుమ్మాలు మనం ఏం చేస్తాం, రాత్రి అయితే తలుపులు వేసేసుకుంటాం కదా, కానీ అక్కడ ఎప్పుడు కూడా తలుపులు వేసి ఉండవంట, తీసే ఉంటాయంట. అబ్బా అమ్మయ్య, ఈ మాట చాలా కమ్మగా ఉంది నాకు. ఎందుకంటే ఎప్పుడు తలుపులు తీసే ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళాలనుకున్నా సరే వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నావా? కుదరదు. దేవుడు ఖచ్చితమైన మాట చెప్పాడు. ఇప్పుడు ఇందాకే చదువుకున్నాము ఏమని, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు దానిలోకి ప్రవేశింపడు అంట. మనం అనుకుంటున్నాం నేనేం చేసినా పర్వాలేదు ఈ లోకంలో, ఎప్పుడు పరలోకపు తలుపు తెలిసే ఉంటది కాబట్టి నేను చక్కగా పరిగెత్తుకుంటే వెళ్ళి దానిలో కూర్చోగలనులే అనుకుంటున్నావా? అది సాధ్యమైన పని కాదు. మరి ఇక్కడ చూడండి, ఇంక దేవుడు చెప్తున్నాడు 27వ వచనంలో ఉంది, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ అబద్ధమైన దాన్ని జరిగించువాడను దానిలోకి ప్రవేశింపడు. మనం ఆలోచించుకుందాం, మన జీవితాన్ని అబద్ధంగా నడిపించుకుందామా? అసత్యమైన జీవితాన్ని కలిగి మన ఇష్టానుసారంగా జీవిద్దామా? ఇప్పుడు చెప్పు. పరలోకానికి వెళ్ళాలని అందరికీ ఆశ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ మనం ఎలా జీవించాలి? నిజమైన యేసు ప్రభు బిడ్డల్లాగా మనం బ్రతికితేనే ఈ లోకంలో పరలోకానికి వెళ్ళగలం, పరలోకాన్ని మనం సొంతం చేసుకోగలం. ఈ కొద్ది మాటలు వింటేనే మనకి ఎంతో ఆశ కలుగుతుంది, పరలోకాన్ని చూడాలన్నంత తపన కలుగుతుంది. ఆ బంగారపు వీధులు, ఆ ముత్యాలతో చేయబడిన గుమ్మాలు, రత్నాలు పొదగబడిన పునాదులు, పట్టణం అంతా కూడా బంగారం, ప్రాకారాలు పచ్చుకుంటాయంట. ఎప్పుడు తలుపులు తీసే ఉంటాయంట. అక్కడ దేవుని మహిమతో నిండి ఉంటుందంట. ప్రభువుని యేసుక్రీస్తు దీపంగా ఉంటాడంట. ఇవన్నీ వింటుంటే మనకి ఇప్పుడే వెళ్ళి చూస్తే బాగుండు అన్నట్లుంది మన మనసు. స్వచ్ఛమైన బంగారంతో కట్టబడిందంట. మామూలుగా ఎవరైనా మెళ్ళ వేసుకుంటే జిగిజిగేలు మెరుస్తూ ఉంటే ఏమంటాం, అబ్బాయి ఎంత మంచి బంగారం వేసుకున్నారు చూడు, ఆ బంగారం ఎంత మెరిసిపోతుందో అనుకుంటాం కదా. కొంచెం బంగారానికి ఏకంగా అసలు రాజవీధులు బంగారంతోనే కట్టబడి ఉంటాడు. వీధిలో మనం నడుస్తూ ఉంటే, ఆ బంగారం నడుస్తూ ఉంటే మన ప్రతిబింబం దానిలో కనబడతా ఉంటాయి అన్నమాట. అట్లాంటి జీవితము మన సొంతం అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? అబద్ధమైన దాన్ని మానుకోవాలి. దేవుని ఆజ్ఞకి ఏమవ్వాలి? లోబడాలి. దేవుని ఆజ్ఞలకు మనం లోబడి ఆయన చెప్తున్న ఆ మాట ప్రకారం మనం జీవిస్తే దేవుడు చెప్తున్న పరలోకం ఏమవుతుంది? మన సొంతం అవుతుంది. మన ఆశ తీర్చుకోవాలి అంటే మనం దేవునికి లోబడాలి. ఈ లోకంలో ఆయనతో ప్రయాణం చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటది. కష్టపడకుండా సుఖం ఎక్కడ రాదు.
10th క్లాస్ పాస్ అవ్వకుండా ఇంటర్మీడియట్లోకి వెళ్ళగలరా? సాధ్యమైన పని కాదు. నీకు మంచి ఉద్యోగం రావాలంటే నీ చదువులు ఏమవ్వాలి? నువ్వు ముందుండాలి. చదువులో బాగా నువ్వు నేర్పరమై ఉండి ఎగ్జామ్లో చక్కగా మంచి పట్టు సాధించి జయం పొందితే నీకు మంచి ఉద్యోగం. అట్లాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే మనకి ఏముంటుందని చెప్పాడు దేవుడు? నాశనమే మన అంతం అయిపోద్ది అంతే. అంటే పరలోకానికి వెళ్ళాలనుకుంటాం, తీరా పరలోకానికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. యేసు ప్రభుని ఎరిగిన బిడ్డని పాటలు పాడాను, వాక్యం చెప్పాను కాబట్టి నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను. నేను ప్రార్థన కూడా చేశాను భూలోకంలో ఉన్నప్పుడు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళాను, మారు మనసు పొందాను, పాపక్షమాపణ పొందాను అనుకుంటూ నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ చనిపోయి నేను పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే అవన్నీ ఉడకో పప్పులు మనకి. దేవునికి ఏం చేయాలి? మనం అనుకూలంగా నడుచుకోవాలి. మనం పరుగు పరుగున పరలోకానికి పరిగెత్తిన దేవుడు ఏం చెప్పడంట, మన యొక్క వస్త్రధారణే తెలిసిపోద్ది మనకి. మనలో ఉన్న మచ్చలు, మనలో ఉన్న డాగులు, మనలో ఉన్న అవిధేయతలు, మనలో ఉన్న పాపం మనకి ఏమవుతుంది? స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళిపో అనకుండానే మనమే అంటే ఆ పరలోకపు వెలుగులో మనల్ని చూసుకొని మనంతటి మనమే నరకంలోకి వెళ్తామంట. దేవుడు వెళ్ళు అని చెప్పకుండానే మనమే వెళ్ళిపోతామంట. మరి చూడండి మరి. అందుకని ఏం చేయాలి? ఈ లోకంలో ఉండగానే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువా నేను ఎరుగున్నాను అనుకుంటున్నాను, ఆయన ఎరుగున్నాను అనుకుంటూ నీ యొక్క ఆజ్ఞలు నేను గైకొనలేకపోతున్నాను అయ్యా. ఏ విషయంలో తప్పిపోతున్నావో, ఏ ఆజ్ఞను తప్పిపోతున్నావో, ఎక్కడ తప్పటడుగు వేస్తున్నావో, ఎక్కడ దేవుని ఎదుట అబద్ధికుడిగా నువ్వు కనబడుతున్నావో, ఏం చేయాలి? నిన్ను నువ్వు సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఈ లోకంలో ఉండగానే మనల్ని మనం సరి చేసుకుంటే పరలోకం మన సొంతం అవుతుంది. ఈ లోకంలో సమయం ఇచ్చినాక నువ్వు సరి చేసుకోపోతే మన ఊపిరి విడిచిన తర్వాత ఇంకా ఛాన్స్ ఇస్తాడు దేవుడు? ఉండదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ లోకంలో కష్టమైనా పర్వాలా, శ్రమ అయినా పర్వాలా, ఇబ్బంది అయినా పర్వాలా, అనారోగ్యమైన పర్వాలా, కానీ నువ్వు అబద్ధమైన జీవితానికి మాత్రం దూరంగా ఉండాలి. ఈ లోకంలో ఎంత కష్టమైనా కానీ నువ్వు దేవుని కొరకు నిలబడితే ఏమవుతుంది? ఈ అందమైన పరలోకం నీ సొంతమవుతుంది. జీవగ్రంథంలో నీ పేరు రాస్తాడు దేవుడు. నువ్వు చక్కగా దానిలో ప్రవేశించవచ్చు ఇప్పుడే, ఈ రోజే. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేడే రక్షణ దినం అంటున్నాడు దేవుడు. ఈ రోజు దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే రేపటి దినం అందగాదు. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు అంటున్నాడు దేవుడు. మనకు తెలియదు, నిజమే. ఈ క్షణం బాగున్నావు, మరు క్షణం ఏమవుతావు మనకు తెలుసా? తెలీదు. కాబట్టి ఏం చేయాలి? ఏ దినమో కాదినమే సిద్ధపడాలి. ఏమో ఇప్పుడు ఇలా మాటలు చెప్పుకుంటూనే ఉన్నప్పుడు దేవుడు రాకడ వచ్చింది అనుకోండి, ఎత్తబడేది ఎంతమంది, విడవబడేది ఎంతమంది? మన స్థితి ఏంటి? మనల్ని మనం సరి చేసుకోవట్లా. మన మనసు ఎప్పుడు అబద్ధాల వైపు ప్రయాణం చేస్తుంది. సాతానుడు చూపించి లోక ఆకర్షణలే మనకు చాలా ఎలా ఉన్నాయంటే తీయగా అనిపిస్తుంది. నిజం ఎప్పుడంటే చేదుగా ఉంటుందంట, అబద్ధం ఎప్పుడు తీయగా ఉంటుందంట. సాతానుడు అబద్ధికుడు కాబట్టి మనల్ని కూడా అబద్ధికులుగా తయారు చేస్తున్నాడు. ఆడ అబద్ధమైన జీవితం మనకి ఎలా ఉంటుంది? ఇష్టంగా ఉంటుంది. ఆడు చూపించే సినిమాలు మనకి ఇష్టంగా ఉంటాయి, ఆడు చూపించే చెడు వ్యసనాలు మనకి ఇష్టంగా ఉంటాయి, ఆడు చూపించే అన్నీ మనకి ఇష్టంగా ఉంటాయి.
కానీ యేసే ఒక్కడే మనకి ఇష్టం ఉండదు. ఎందుకనంటే ఆయన మన జీవితాన్ని బాగు చేసి మనం సరిచేసి చక్కని మార్గంలో చక్కగా నడిపించి పరలోకాన్ని తీసుకెళ్తాడు కదా, అందుకే మనకి యేసే అంటే ఇష్టం ఉండదు. కానీ మనం నిజమైన యేసు ప్రభుని నిజంగా ఎరిగి మనల్ని మనం ఏం చేయాలి, సరి చేసుకునే వారంగా ఉండాలని కోరుకుంటూ, మరి సరి చేసుకొని మన జీవితాన్ని మనం సరి చేసుకొని మనం ఆ పరలోక రాజ్యాన్ని చేరి మనందరం కూడా సంతోషించాలని కోరుకుంటున్నాం. మనం ఏం చేయాలంటే అబద్ధికుడువు అని యేసు ప్రభుతో అనిపించుకునే వారంగా ఉండటం యేసుకి ఎంత మాత్రం ఇష్టమైనది కాదు. ఎవ్వరు నశించడం దేవునికి ఇష్టం కాదు. మారు మనసు పొంది పాపక్షమాపణ పొందాలనేదే యేసుప్రభు యొక్క తాపత్రయం. అందుకని దేవుడు మనకు చెప్తున్నాడు, అమ్మా దయచేసి అబద్ధాలకు దూరంగా ఉండమ్మా, నేను చెప్పే ఆజ్ఞలు గైకొనమ్మా, నన్ను ఎరుగున్నాను అనుకుంటూ నువ్వు భ్రమపడి నువ్వు తప్పు త్రోవలో ఆత్రంగా పరిగెత్తవాకమ్మా అని దేవుడు చెప్తున్నాడు. వాక్యంతో మన హృదయాన్ని నింపుకోమని బ్రతిమాలుకుంటున్నాడు దేవుడు. ప్రతిరోజు వాక్యాన్ని శ్రద్ధగా చదివి మనం ఏం చేయాలి, మన జీవితానికి మనం అప్లై చేసుకోవాలి. అప్పుడే ఏ యొక్క అవిధేయతలో కూడా మనం చిక్కుపడకుండా ఈ వాక్యం మనకి ఏం చేస్తుందంటే సహాయం చేస్తుంది. వాక్యం ఏంటంటే మనకు త్రోవ చూపించే ఒక అద్దం లాంటిది. మనం ఏ పరిస్థితుల్లో కూడా కాలు జారి పడిపోకుండా ఈ వాక్యం అనే అద్దం, ఈ వాక్యం అనే ఈ యొక్క వెలుగు మనం ఎక్కడ కూడా పడిపోకుండా మనకు సహాయం చేస్తుంది. కాబట్టి దయతో మనందరం కూడా దేవుని ఎరుగున్నామని చెప్పుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలు మీరి మనం జీవించకుండా దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఆ పరలోక రాజ్యానికి హక్కుదారులు అవ్వాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. మీ అందరికీ నా వందనాలు.